శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగాను తెలియజేశారు, ఫోన్ల రూపకంగాను తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మనకి మకర రాశి అవుతుంది. ఇక ప్రధానంగా ఈ మాసంలో గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకుని ఈ మాస ఫలితాలు చూసినట్లయితే మకర రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు యొక్క ప్రభావం కానీ, షష్ఠంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం కానీ, 26వ తేదీ వరకు అష్టమంలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క ప్రభావం కానీ, అలాగే 26వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే శుక్రుడు యొక్క షష్ఠ స్థాన సంచారం కానీ ప్రధానంగా చూసుకున్న ఒక విలక్షణమైనటువంటి ఫలితాలు, విపరీత ఫలితాలు, ప్రధానంగా ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అంతంత మాత్రంగా ఉండేటటువంటి ఫలితాల్లోనే ఉంది. గృహస్థులకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కలవర పెట్టేటటువంటి ఖర్చులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఏ సమయానికి ఏం ఖర్చు వస్తుందో తెలియదు, ఏ విధానంలో ఖర్చు అవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియదు, ఏం చేసి దీన్ని తీర్చాలి అనేటటువంటి ఆలోచన విధానము తెలియదు.
అలాంటి అయోమయమైనటువంటి పరిస్థితి. అలాగే శని శుక్రుడు యొక్క ప్రభావం కుటుంబంలో కొంత సానుకూల వాతావరణాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంది. ప్రధానమైనటువంటిది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రకాలుగా ఉన్నా ముందరగాళ్లకు బంధం వేసేటటువంటి విధానంలో ఉన్న పరిస్థితులనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగేటటువంటి విజయం శుక్ర శనుల యొక్క ప్రభావం వలన విజయము అనేటటువంటిది తథ్యం అని చెప్పే విధంగా ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే రాహువు యొక్క ప్రభావం ధనస్థానంలో ఉండడం వలన ఊహించని ఖర్చులు, ఆర్థిక పరంగా ఒత్తిడి. అయితే శుక్రుడు 6వ స్థానానికి మారనంతసేపు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ 6వ స్థానంలోకి మారిన తర్వాత ఖర్చుల విషయం నిమిత్తంగా కొంత ఖర్చును నియంత్రించుకునేటటువంటి అవకాశాలు వస్తాయి. పాత బాకీలు కానీ అప్పులు కానీ తీర్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో సంతానం పరంగా చికాకులు అనేటటువంటివి తలెత్తుతాయి. భావోద్వేగానికి లోనయ్యేటటువంటి పరిస్థితి. ప్రతి వ్యక్తి మీరు ఏం చేసినా ఎన్ని చేసినా సరే ఒక తేలిక భావనగా ఉండేటటువంటి విధానంలో చూడడం, తేలిక విధానంలో స్పందించేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. అయితే మీరు కూడా మీ విధాన పరంగా చూసుకున్నట్లయితే కొంత భావోద్వేగానికి లోనవ్వడం, ప్రతి వ్యక్తిని తేలికగా స్పందించేటటువంటి విధానంలో ఉండడం కూడా జరుగుతూ ఉంటాయి. శని యొక్క గ్రహం దృష్టి కారణంగా పెద్దల యొక్క సహాయము సహకారము వలన, అలాగే మీకన్నా పెద్దవారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సలహాలు సంప్రదింపులు వలన కొంత ఉపశమనము అనేటటువంటిది కనిపిస్తోంది. అయితే గురుడు షష్ఠ స్థానంలో ఉండడం వలన గురుడు షష్ఠ స్థానంలో ఉండడం వలన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది. ఇందాక చెప్పినట్లుగా కుజుడు 8వ స్థానంలో ఉన్నంత వరకు కూడా కొన్ని ప్రమాదాలకు అవకాశాలని కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. 27వ తేదీ తర్వాత కుజుడు 9వ స్థానంలోకి మారడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకు, పార్టీ లోపల ఉండేటటువంటి వాళ్ళే అంతర్గతమైనటువంటి విభేదాలు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. మాట్లాడేటటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యర్థుల నుంచి దురుసు విమర్శలు అనేటటువంటివి ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినా సరే ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క అనుగ్రహం వలన ప్రజలలో విశ్వాసం అనేటటువంటిది నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు నిల్చుని నిజం ఏంటి అనేటటువంటిది నిగ్గు తేలుస్తారు. అంత అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా ఈ శనేశ్వర అనుగ్రహం వలన మీరు పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వర్షాభావం లేదా కొన్ని రకాలైనటువంటి పురుగుల మందులు, ఎరువులు వాటి వాడకం వలన కొంత సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులు ముందస్తు చర్యలుగా, ముందస్తు ప్రణాళికాబద్ధంగా సలహాలు సంప్రదింపులు లేదా మీ పెద్దవారి యొక్క అనుభవాన్ని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుని అనుకూలమైనటువంటి విధానంలో వ్యవసాయం చేయగలుగుతారు. ప్రభుత్వం నుంచి అర్థవంతమైనటువంటి సహకారము అనేటటువంటిది అంతంత మాత్రమే మీకు పొందుతారు. బీమా విధానాలపైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలకు ప్రధానంగా ఆర్థిక స్వతంత్రం అనేటటువంటిది కొంత కలిగేటటువంటి అవకాశం ఉన్న అనుకోని ఖర్చుల వలన నియంత్రణ అనేటటువంటిది లేకుండా పోతుంది. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది కొంత ప్రమాదానికి దారి తీసేటటువంటి విధానంలో ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అధికారులతోటి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలు కొంత విశ్రాంతి తీసుకునేటటువంటి విధానంలో ఉండడం చాలా అవసరం. కుటుంబ సమస్యలపై ఒత్తిడి అనేటటువంటిది తగ్గించుకోండి. సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి విధానాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు అనేటటువంటి వస్తాయి. కానీ మిమ్మల్ని గుర్తించి నిర్ధారించుకోవడానికి కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటారు. పై అధికారుల నుంచి ఒత్తిడి అనేటటువంటిది అధికంగా ఉంటుంది. విదేశీ ప్రాజెక్టులు అనేటటువంటివి
అంత ఆశాజనకంగా ఉండవు, కానీ కొంతవరకు లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. శుక్రుడి అనుకూలత ఉన్నంత వరకు కూడా వృత్తిపరంగా మేలు అనేటటువంటిది జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు 26వ తేదీ వరకు కూడా కొత్త ఒప్పందాలు వచ్చేటటువంటి అవకాశాలు, ప్రచారపరంగా ఉండేటటువంటి విధానాల్లో కొంత అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. 27వ తేదీ దాటిన తర్వాత ప్రచారపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. సమాజంలో మంచి గుర్తింపు అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియా ద్వారా కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయంలో బుధుడు యొక్క వక్రస్థితిలో ఉండడం వలన 13వ తేదీ తర్వాత చదువులో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చదువు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ, పరీక్షల విషయాల్లో కానీ, అలాగే స్కాలర్షిప్ల విషయాల్లో కానీ ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడం, అనవసరమైనటువంటి కాలక్షేపం పనుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరుగుతుంది. మీకు ఏదైతే ముఖ్యమో అది మినహాయించి మిగిలిన అన్ని పనులు చేసేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుణాలపైన అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలపైన అధిక వడ్డీ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడండి. జూలై చివరి వారంలో అంటే జూలై 27వ తేదీ దగ్గర నుంచి అమ్మకాలు అనేటటువంటివి, వ్యాపారము అనేటటువంటిది మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బిజినెస్ పరంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. కొత్త బిజినెస్ పార్ట్నర్స్ కూడా పార్ట్నర్షిప్ల్లో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం, అలాంటి విషయాల్లో కాదు, అలాగే అగ్రిమెంట్ల పరంగా ఉండేటటువంటి విషయాల్లో కూడా కొద్దిగా 27వ తారీఖు ముందు వరకు కూడా కొంచెం అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమయంలో మీకు అదృష్ట సంఖ్యలుగా 3, 6 చెప్పుకోవచ్చు. అలాగే జూలై 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఉదయం 9:15 నుంచి 11:45 మధ్యకాలంలోను, 15వ తేదీ దాటిన తర్వాత దగ్గర నుంచి సాయంత్రం 4 నుంచి 5:16 మధ్యకాలంలోను మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు ప్రధానంగా గోధుమ రంగు అలాగే తెలుపు ఈ రంగులకు సంబంధించినటువంటివి, పసుపు కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. ఈ రంగులకు సంబంధించినటువంటివి వస్త్రాలను వాడడం వలన కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ మాసంలో మీకు అన్ని విధాల శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే గణపతికి బెల్లము అలాగే మనకి గరిక పోచలని సమర్పించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆవుకి శనగల్ని నానబెట్టి వాటికి సంబంధించినటువంటి కొద్దిగా గుప్పెడు శనగలను నానబెట్టి బెల్లంతో కలిపి వాటికి పెట్టడం వలన, అలాగే చిన్నపిల్లలకి తీపి పదార్థాలు కానీ మంచి అద్భుతమైనటువంటి పండ్లు దానం చేయడం వలన కానీ చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.